నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. సో ముందు శ్లోకంలో ముందు రెండు శ్లోకాల్లో కూడా మూఢులు ఎట్లా ఉంటారో చెప్పారు. సో వాళ్ళు కనుక వాళ్ళు ఏ పని చేసినా కూడా అది నిష్ఫలం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మహాత్మానస్తు మాం పార్థ. సో మూఢులు ఆసురీ ప్రకృతి రాక్షస ప్రకృతి కలిగి ఉంటారు, కానీ దానికి భిన్నంగా మహాత్ములు అంటే కొంతమంది దైవీ ప్రకృతి కలిగి ఉంటారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రితాః. సో వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించి నన్ను అర్థం చేసుకుంటారు, నా యొక్క తత్వాన్ని నా యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. నేనే ఈ సమస్త భూతాలకి ఈశ్వరుణ్ణి నా తత్వం తెలుసుకుంటారు. అట్లాగే అవ్యయం నా యొక్క అవ్యయ స్వరూపాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అటువంటి వాళ్ళు నన్ను భజంత్యనన్య మనసః ఎటు అంటే సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ తో ఫోకస్ తో అనన్య మనసః అంటే వాళ్ళ మనసులో భక్తి విశ్వాసము శ్రద్ధ నింపుకొని అనన్య భక్తితో నన్ను భజిస్తారు. సో అటువంటి వాళ్ళని ప్రశంసిస్తున్నారు భగవానుడు. మహాత్ములు, అటువంటి వాళ్ళని మహాత్ములు అంటున్నారు. సో మనం చేయాల్సింది దైవీ ప్రకృతిని ఆశ్రయించాలి, మన మనసులో భగవంతుడి మీద శ్రద్ధా భక్తి నింపుకోవాలి, ఆయన్ని భజించాలి, తర్వాత ఆయన యొక్క ఈశ్వరత్వ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి 4 ఉంటే మనం కూడా ఆయన చెప్పినట్టుగా మహాత్ములు అవగలుగుతాము. క్లీం కృష్ణాయ నమః.